సముద్రం, సంస్కృతి, సంగీతం అన్నీ ఒకే చోట జరిగే ఉత్సవమే ఈ విశాఖ ఉత్సవం. ఆరేళ్ల తర్వాత జరుగుతోంది ఈ విశాఖ ఉత్సవం. అదే ఉత్సాహంతో, అదే రంగులతో కన్నుల పండుగగా జరిగింది ఈ విశాఖ ఉత్సవం. నా పేరు సితారా. మీతో ఇంకొన్ని సరదా కబుర్లు పంచుకోవడానికి మీ ముందుకు వచ్చేసాను. లోకల్లో ఉన్న ప్రతి వెండర్కి స్టాల్స్ని కల్పించారు. లోకల్ స్ట్రీట్ ఫుడ్ నుంచి స్పెషల్ వంటకాల వరకు ఫుడ్, క్లాతింగ్, ఆర్ట్స్, ఇంకా ఎన్నెన్నో. ఒక్కో రోజు ఒక్కో సెలబ్రిటీతో మ్యూజిక్ కాన్సర్ట్ని ఆర్గనైజ్ చేశారు. నేను కూడా పాటలు పాడుతూ మర్చిపోయా. ఇంతలో జైంట్ వీల్ చాలా ఎక్సైటింగ్గా ఉంది. కింద నుంచి చూస్తేనే బాగుంది, పైకెక్కాక మా పక్కింటి మేడపైన బట్టలారేసింది నువ్వే కదా స్పైడర్ మ్యాన్ అని అడిగా. కాదు, నేను కాదు అని చెప్పారు. భోగాపురం ఎయిర్పోర్ట్ రెడీ అయిందో లేదో అప్పుడే ఏరోప్లేన్స్ అన్ని వైజాగ్ వచ్చేసాయి. వీళ్ళు కూడా రిజెక్ట్ చేస్తే బాగా ఆలోచించి తెచ్చేసాం. ఎగ్జిబిషన్కి వెళ్ళే ప్రతిసారి నాలో ఉన్న కిడ్ బయటకు వచ్చేస్తుంది. వైజాగ్ అంతా జల సముద్రంతో కాదు, జన సముద్రంతో నిండిపోయింది. మన వైజాగ్ కల్చర్ని రిప్రజెంట్ చేస్తూ వైజాగ్లో ఫేమస్ అయిన టెంపుల్స్ని ఇక్కడ నమూనాగా పెట్టారు. సంపత్ వినాయక టెంపుల్, అలాగే కనక మహాలక్ష్మి టెంపుల్, అలాగే నరసింహస్వామి టెంపుల్. మన ఏపీ గవర్నమెంట్ ప్రజల సంస్కృతిని అలాగే మన సాంప్రదాయాలని ప్రపంచానికి చూపించాలని నిర్వహించింది ఈ విశాఖ ఉత్సవం. పాపం నాతో తిరిగి తిరిగి అలసిపోయాడు. ఏనుగు చూసారా, సన్ స్క్రీన్ సగం రాసుకొని సగం రాసుకోలేదు. ఈ అందాలకే కన్నులు సరిపోలేదంటే మరి ఈ పూల అందాలు ఇంకెంత మురిపిస్తాయో. మంచి కురిసే వైజాగ్ సాయంత్రాన అలా ఈ పూల సొగసును చూసొద్దాం రండి. కలర్ఫుల్ ఫ్లవర్స్తో డెకరేట్ చేసిన ఈ ఫ్లవర్ షో ఎంత అద్భుతంగా ఉంది అంటే, ప్రతి పువ్వు ఒక కథ చెప్తుంది, ప్రతి రంగు ఒక భావాన్ని చూపిస్తుంది. ఈ ఫ్లవర్ షోని సిటీ సెంట్రల్ పార్క్లో ఆర్గనైజ్ చేశారు. బంచ్ ఆఫ్ ఫ్లవర్స్తో డిఫరెంట్ ఎలిమెంట్స్తో విజువల్ ఎఫెక్ట్ ఆనందాన్ని అందించారు. ఫ్రూట్స్తో, ఫ్లవర్స్తో, వెజిటబుల్స్తో, శాండ్తో ఎంతో అందంగా డెకరేట్ చేశారు. ఇదొక విజువల్ ఫెస్టివల్ అని చెప్పాలి.
ఇంతకీ విశాఖ ఉత్సవ్ ఫ్లవర్ షోకి మీలో ఎవరెవరు వెళ్ళారో కామెంట్లో రాయండి. కాలం మారినా వయసు పెరిగిన మనలోని పసితనం ఇంకా పదిలంగానే ఉంటుంది అనడానికి దీని అర్థం. ఆఖరికి పెంగ్విన్ గాడు కూడా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసాడు. నేనైతే ఈ విశాఖ ఉత్సవం అంతా తిరిగి తిరిగి అలసిపోయాను. నా పేరు సీతారా. మళ్ళీ ఇంకొన్ని సరదా కబుర్లతో కలుద్దాం. బాయ్ బాయ్.